తీసురండి ఫ్రెండ్స్. ఓకే, ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రేమ గల తండ్రి, జీవం గల దేవా, మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క సాయంకాల సమయంలో మరి చిన్న బిడ్డలను ప్రేమించి మరి నీ కుమారుడు మరి జాకబ్ గారు ఇంట్లో నాయన విబిఎస్ విరమా బైబిల్ పాఠశాల నిర్వర్తించడానికి సాయం చేస్తూ వచ్చారు. చిన్న బిడ్డలను నా ఎద్దుకు రానియండి, వారిని ఆటంకపరచవద్దని యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు మీరు చెప్పారు. చిన్న బిడ్డల వలె మీరు మరి ఈ లోకంలో జీవించాలని, చిన్న బిడ్డలు గారి మనస్తత్వంతోనే అలా మరి పరలోక రాజ్యంలో మీరు చేరగలరని నువ్వు సెలవిచ్చినావు ప్రభా. మరి చిన్న బిడ్డ వాడిని పోలి నడుచుకుని చెప్పాం. కాబట్టి చిన్న బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యాలు దయచండి, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వండి. వారి తల్లిదండ్రులను దీవించండి, వారి పనులను దీవించండి, వారి ఉద్యోగాలు దీవించండి, వారి వ్యాపారాలు దీవించండి ప్రభా. మంచి మార్గాన్ని వారు నేర్చుకోవడానికి, సత్యాన్ని వారు తెలుసుకోవడానికి, జీవాన్ని వారు పొందుకోవడానికి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో శాంతి, సమాధానం, ఆశీర్వాదం వారు పొందుకోవడానికి, నీవు రక్షకుడు అని, ప్రభువు అని, మరి నాయనా మరి నీవే రాజు అని వారి జీవితాల్లో మరి ఎరిగి నాయనా మీ కార్యం జరిగించి మీరే మహిమగంత ప్రభువులు పొందిన ఈ పరిచర్య కూడికి ఆరంభం నుంచి అంతం వరకు పరిశుద్ధాత్మ తండ్రి మీ సన్నిధి, మీకు అన్యోన్య సహవాసం మాకు దయచి ప్రతి విధమైన ఆటంకాన్ని, అభ్యంతరాంతా కూడా స్వాధీనపరుచుకున్నాము. అపవాది క్రియలన్నింటినీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లయం చేస్తూ మీ సన్నిధి తోడుగా ఉంచండి. రావాల్సిన బిడ్డలందరూ కూడా సకాలంలో తీసుకుని రమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నా పరతండి. ఆమేన్. अपने ईश्वर के लिए बड़े बड़े काम उसने किया, बड़े बड़े काम उसने किया. ताली बजाएंगे, नाचेंगे अपने ईश्वर के लिए. ताली बजाएंगे, नाचेंगे अपने ईश्वर के लिए. ఒక్కసారి చేద్దామా? సూర్య చంద్ర తారాలు ఆకాశంలో చూడుము, సూర్య చంద్ర తారాలు నలుదిక్కులను చూడుము, గడ్డి పూలను నలుదిక్కులను చూడుము, గడ్డి పూలను వీటన్నిటినీ ప్రభువే చేసేను, వీటన్నిటినీ ప్రభువే చేసేను. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆది కాండం 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. చిన్నవాక్యం దేవుడు దించుగా కామెంట్. జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. ఆది కాండంలో 1 నుంచి 3 వచనాలు. దేవుడి పరిశుద్ధాత్మను దీవించాలి. భూమి ఆకాశం సృజించెను. ఆమేన్. తండ్రి, మహోన్నతుడ, కృపామేడ, దయమేడ, స్తోత్రార్హుడ, భూమి ఆకాశం సృష్టించిన గొప్ప దేవ, ఈ సాయంకాల సమయంలో ప్రభా మరి బిడ్డలతో కలిసి ప్రభా గడుపుటకి ఇచ్చిన సమయం బట్టి ఉన్నాం తండ్రి. ఈ 2వ దినాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి, సమస్తాన్ని మీ స్వాధీనంలోకి తీసుకున్నాను తండ్రి. మీ శక్తితో మీ బలంతో మమ్మల్ని నడిపించండి. ప్రతి బిడ్డ చక్కగా వినడానికి, నేర్చుకున్నది వాళ్ళ హృదయంలో నాటబడడానికి సహాయం చేయండి తండ్రి.
మీ కృపగల హస్తాలకే సమస్తాన్ని అప్పచెప్పుకుంటున్నాను. చిన్న ప్రార్థన సన్ని చేర్చుకొని మీ కాపుదల మమ్మల్ని ఉంచుతారని అత్వలో రాన్న యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను నా తండ్రి. ఆమేన్. ఓకే, ఫస్ట్ రోజు ఏం నేర్చుకున్నారు మీరు? మొదటి దినం ఏంటి దేవుడు చేశారు? వెలుగుని చీకటిని వేరుపరిచారు. ఓకే, ఇది ఫస్ట్ది, మొదటి రోజుకి జరిగింది కదా. రెండో రోజు ఆకాశాన్ని సపరేట్ చేశారు. ఆ జలములను ఈ జలములను వేరుపరిచారు కదా. ఇప్పుడు మూడో దినం ఏం జరిగిందో చూద్దాం. ఇదంతా, ఈ కథ అంతా మీకు ఎక్కడ జరుగుతుంది? బైబిల్లో ఏ గ్రంథంలో, ఎందులో జరుగుతుంది? ఆదికాండం మొదటి అధ్యాయంలో ఇదంతా జరుగుతుంది. ఓకే, చిన్న క్వశ్చన్ అడుగుతాను. బైబిల్లో ఎన్ని బుక్స్ ఉన్నాయి టోటల్? 66. ఎలా డివైడ్ అయింది బైబిల్లో? 2 పార్ట్స్. ఓకే, పాత నిబంధనలో ఎన్ని ఉన్నాయి చెప్పగలరా? పాత నిబంధనలో ఎన్ని ఉన్నాయి, కొత్త నిబంధనలో ఎన్ని గ్రంథాలు? ఓకే, పాత నిబంధనలో 39 ఉన్నాయి, క్రొత్త దానిలో 27 ఉన్నాయి. లాస్ట్ లో అడుగుతాను మళ్ళీ క్వశ్చన్స్. పాత నిబంధనలో ఎన్ని ఉన్నాయి? న్యూ టెస్ట్మెంట్ లో టోటల్ ఎన్ని? 66. ఇప్పుడు మూడో రోజు ఏం చేశారో చూద్దాం. మూడో రోజు ఆకాశం క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నెల నాకు కనబడాలని దేవుడు అంటారనమాట. అంటే ఇక్కడ జలం అంతా సపరేట్ అయిపోతుంది. ఓకే, వాటర్ అంతా సపరేట్ అయిపోయి ఆరిన నెల కనబడాలి. ఆరిన నెల జలము అలా సపరేట్ అయింది. దేవుడు అలా అవ్వాలని చెప్తారు. ఇది మూడో రోజున. తర్వాత ఏమంటారు? ఈ ఆరిన నేలకి ఒక పేరు పెడతారు. ఆరిన నేలను ఏమంటాం? భూమి. ఆరిన నేలను ఏమంటారు? జలరాశి. సముద్రానికి ఏం పేరు పెట్టారంటే జలరాశి. జలరాశి అంటే సముద్రం, ఆరిన నేల భూమి. సో ఫస్ట్ ఇది చేశారనమాట. జలం అంతా అంటే వాటర్ అంతా ఒకవైపు, ఆరిన నేల సపరేట్ అయింది. అలాగా ఈ పిక్చర్లో అదే కనబడుతుంది. నెక్స్ట్, ఇది మంచిదని దేవుడు అనుకున్నారు. నెక్స్ట్, గడ్డి, గ్రాస్ చూసారు కదా, గడ్డి, విత్తనములు ఇచ్చి మొక్కలు. ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పండి. సీడ్స్ ఉన్న ప్లాంట్స్ ఏమన్నా, విత్తనాలు ఉన్న ఫ్రూట్స్ చెప్పండి. పోనీ ఏమి ఫ్రూట్స్ తెలీదా మీకు? విత్తనాలు ఉన్న ఫ్రూట్స్ పేర్లు చెప్పాలి నాకు. మ్యాంగో. మ్యాంగోలో ఎన్ని సీడ్స్ ఉంటాయి? ఒకటే. ఇంకా సీతాఫలంలో చాలా ఉంటాయి. యాపిల్లో కూడా 2-3 సీడ్స్ ఉంటాయి. ఇంకా ఆరెంజ్. సో ఇలాగా విత్తనాలు, ఫ్రూట్స్ ఉన్న వాటిని అన్నిటిని కూడా క్రియేట్ చేస్తారనమాట. గ్రాస్ని, గడ్డిని, అన్నిటినీ కూడా క్రియేట్ చేశారు. ఇప్పుడు అన్నిటికీ సీడ్ ఉంటుందా? ఇప్పుడు లేటెస్ట్గా సీడ్లెస్ కూడా వస్తున్నాయి. ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పగలరా? విత్తనాలు లేకుండా కూడా వస్తున్నాయి. గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ చూస్తే దాంట్లో సీడ్ ఉండదు. కిస్మిస్ అని కూడా అంటారు కదా, అలా కొన్నిట్లో విత్తనాలు లేకుండా సృష్టిస్తున్నారు. సో వీటన్నిటిని, ఈ 3 ఏ రోజున చేశారు? ఏ రోజు? డే 3, మూడో రోజున. ఏంటేం చేశారు? ఫస్ట్ జలాల్ని సపరేట్ చేశారు కదా, వాటర్ని. ఆరిన నేలకి ఏమని పేరు పెట్టారు? భూమి. నెక్స్ట్ ఇంకా దీనికి జలాల్ని సముద్రం. ఓకే, ఇలా సపరేట్ చేశారు. ఇంకా మొక్కలు, గడ్డి, ఇంకా విత్తనాలు ఇచ్చే మొక్కలు, రకరకాల మొక్కలు అన్నిటి కూడా భూమి మొలిపించింది అనమాట. అదే రోజు, థర్డ్ డే. నెక్స్ట్ 4th డే చూద్దాం. 4వ రోజున ఆయన రాత్రిని పగలుని సపరేట్ చేశారు. రాత్రి పగలు, డే అండ్ నైట్. తర్వాత జ్యోతుల్ని చేశారు. జ్యోతులంటే 3: సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. ఇందాక పాటలో నేర్చుకున్నారు కదా, సూర్యుడు,
చంద్రుడు నక్షత్రాలు. సూర్యుడు ఎప్పుడు వస్తాడు? అయిపోయింది. వీడికి అనిపించు ఈ సైన్యనా వెరీ గుడ్. దేవుడు ఆకాశం క్రిందున్న జలములలో ఒక చోటనే కూర్చబడి ఆరణ నేల కనబడిన దాకనియు పలుకగా ఆ ప్రకారం ఆయను ఇచ్చిన వాక్యం దించినగాక ఆమేన్. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాల మంది జ్యోతుల కలుగును దాకనియు అవి సూచనలను కాలములను ఈయన సంవత్సరములను సూచించుటకు యుండు దాకనియు. అధికాండ మొదటి అధ్యాయం 14 ఇచ్చిన వాక్యం దేవుడు ఆకాశం కిందన్న జలములలో చోటనే కూర్చబడి ఆరణ నేల కనబడిన గాక నీవు పలకగా ప్రకారం ఆయన చిన్న వాక్యం కేక్ ఎంతమందికి కావాలో ఏంటి అప్పుడే చేసుకొచ్చేస్తున్నారు. ఈ కేక్ ఎంతమందికి కావాలో అన్నాను కానీ చేతులు ఎత్తమన్నా. సమోసా ఎంతమందికి కావాలి? సమోసా ఎంతమందికి వద్దు అంత చేతులు ఇస్తారు. కేకు ఎంతమందికి వద్దు? కేక్ ఎంతమందికి కావాలి? ఓకే, నీకు కావాలా? అందరూ కూడా ప్రార్థన చేసి కళ్ళు మూసుకోండి. అందరూ మన కొరకు మరి అందరూ కొంతమంది మరి మిమ్మల్ని ప్రేమించి మరి సమోసా కేక్ అన్నీ కూడా దేవుడు అప్పుల ఆటల ద్వారా అనుగ్రహించాడు. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, జీవం గల దేవా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో మరి రెండో విరమ బైబిల్ పాఠశాలను మీ సోదరుడు జాకబ్ గారి ఇంటి దగ్గర మాట్లాడకూడదు. జాకబ్ గారి ఇంటి దగ్గర ప్రభావ మరి మీటింగ్ జరిపించడానికి సాయం చేశారు. వచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆస్వాదించండి. వెంటబడిన వాక్యాన్ని పలుకొచ్చండి. పాటలు, యాక్షన్ సాంగ్స్ అన్నిటి కూడా చక్కగా నేర్చుకున్నారు. ఆ బిడ్డలు దీవించండి, మంచి భవిష్యత్తు ఇవ్వండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, మరి చదువులో కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి. బిడ్డలు రాకపోకల్లో ఆటపాటలు అన్నింటిలో తోడుగా ఉండండి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. రాని వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి. రేపు దినం ఉచితమై తీసుకుంటాండి. మన వారి తల్లిదండ్రులను, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలను దీవించండి. వీళ్ళందరూ కూడా దీవించి సంపూర్ణ ఆయాలకు మంచి భవిష్యత్తు నగర యేసుక్రీస్తు నామములో వారికి దయచేయండి. అలా మన రవి బ్రదర్, హిందూ సిస్టర్ వారి కుటుంబాన్ని బట్టి వందనాలు. అలా మరి సోదరుల బట్టి వందనాలు. అలా మరి జాకబ్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి అతలందరిని బట్టి మరి వాళ్ళ యొక్క రాహేలు వాళ్ళ అలా మరి సోదరులు బట్టి వందనాలు. వాళ్ళందరూ దీవించండి, ఆశ్రయించండి. అనుగ్రహించిన ఫలాలను కూడా దీవించండి, ఆశ్రయించండి. మరి నాన్న మరి చేసే పరిచయం దీవించిన ఉన్నతలుగా ఫలింపు చేయమని, క్షేమకరంగా ప్రతి బిడ్డను వారి ఇంటికి తీసుకెళ్ళమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాం పర తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన ప్రతి చిన్న బిడ్డకు, చిన్న బాబుకు, చిన్న పాపకు అందరికీ సదాకాలం తోడైండి, కాపాడు, ఆస్వాదించి నడిపించును గాక. ఆమేన్. యేసు ప్రభుకి జై, యేసు ప్రభుకి జై. హల్లెలూయా, హల్లెలూయా. మమ్మీ మైక్